జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. ఈరోజుటి ప్రేరణాత్మక ఏంటంటే కలియుగ జీవితం. కలియుగంలో ఎలా బ్రతకాలంటే నేను చెప్తా, వినండి. మంచిగా ఉండడం తప్పు కాదు, కానీ గుడ్డిగా నమ్మడం తప్పు. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నించకు, నువ్వు ఖాళీ అయిపోతావు. నీ మనసు నొప్పించే వాళ్ళను మళ్ళీ మళ్ళీ నీ జీవితంలోకి తీసుకుని రావద్దు. సైలెంట్గా ఎదగడం నేర్చుకో. శబ్దం చేసే వాళ్ళకంటే నిశ్శబ్దం గెలుస్తుంది. నీ బాధ ఎవరికీ చెప్పొద్దు. కొంతమందికి అది వినోదం మాత్రమే. నీ కలలు పెద్దవిగా పెట్టుకో, కానీ నీ హృదయం మాత్రం శాంతంగా ఉంచుకో. ఎవరైనా వదిలి వెళ్ళిపోతే అది దేవుడి సంకేతం అనుకో. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఆలోచించేది మొట్టమొదటిగా నీకు నువ్వే. నీ విలువ నీకు తెలియకపోతే ఈ ప్రపంచం ఎప్పటికీ నిన్ను గుర్తించదు. నిన్ను తక్కువగా చూసే వాళ్ళకి నీ విజయమే సమాధానం. మాటలు కాదు, నీ పని మాట్లాడాలి. అవమానం తట్టుకో, ఏదో రోజు అది నీ శక్తి అవుతుంది. నీ కన్నీళ్ళు వృధా కావు, అవి నీలో కొత్త మనిషిని తయారు చేస్తుంది. ఎవరైనా నీ మీద నవ్వితే ఏదో రోజు వాళ్ళే చప్పట్లు కొడతారు. దూరంగా వెళ్ళే వాళ్ళ కోసం నీ గమ్యాన్ని ఎప్పటికీ కూడా ఆపొద్దు. ఈ కలియుగంలో బ్రతకాలంటే మనసు బలంగా నిజాయితీగా వెళ్ళడం. నీకు నువ్వు తోడుగా నిలబడు, అప్పుడు ఏ ఒక్కరు కూడా నిన్ను ఆపలేరు. ఆలోచించు, ప్రతిదీ కూడా అర్థమవుతుంది. జై శ్రీమన్నారాయణ. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే ఎప్పటికీ కూడా శ్రీరామరక్షగా నిన్ను కాపాడుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.